మొన్న మా దోస్తుకు బిడ్డ పుట్టిందని తెలితే చూద్దామని వాళ్ళ ఇంటికి పోయినా. మంచిగా సంబరంగా ఉన్నారు కావచ్చని నేను పోతే మా దోస్తు వాళ్ళమ్మ ఇద్దరు ఒకటే ఏడుపేడుస్తున్నారు. ఏందే ఎందుకు ఏడుస్తున్నావంటే కొడుకు పుడతాడు అనుకుంటే బిడ్డ పుట్టిందే అనుకుంటే ఏడవబట్టిండ్రు. నువ్వేందే అన్ని తెలిసిన దానివి బిడ్డ పుట్టిందని ఏడుస్తావా? కొడుకైతే ఏంది బిడ్డ అయితే ఏంది, ఎవరు పుట్టినా మంచిగా ఉండాలి, మంచిగా పెంచాలి, అంతేగాని బిడ్డ పుట్టిందని ఇంకో పరి ఏడవకని గట్టిగానే నాలుగు అందుకున్నా. ఇంతకు గీ స్టోరీ మీకు ఎందుకు చెప్పినా అంటే ఇగో గీల బాధ చూసి ఇగో ఇల్లిల్లు తిరిగి బువ్వాడుక్కుంటున్న గీ తాత ముచ్చట తెలిసి మస్తు బాధ అనిపించిందుల్లా. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ ఊళ్ళుండే దేవరాజు వెంకయ్య తాతకు ఇద్దరు కొడుకులు 4 బిడ్డలట. మంచిగా చదివిపిస్తే ఇద్దరు కొడుకులకు సర్కారు ఉద్యోగాలే వచ్చినాయట గాని ఇద్దరు జీవిడిచిర్రట. ఇక 4 బిడ్డలకు సుతం లగ్గాలు చేస్తే మంచిగానే బతుకుతున్నారట. ఇక ఈ నడమనే భార్య కూడా జీవిడిచే వరకు తాత ఒంటరిగానే బతుకుతున్నాడు. ఇక కొడుకులు ఉన్న ఆస్తి రాయించుకున్నారట గాని ఈ తాతను మాత్రం అరుచుకుంటలేరట. గందుకే ఇట్లా ఇల్లిల్లు తిరిగి అడుక్కొని తినుకుంటా కాలం తీస్తున్నాడట. నాకు పైసలు ఆస్తులు ఏమద్దు, 3 పూటలు బుక్కెడు బువ్వ పెడితే చాలని చెప్పి భార్య ఫోటో పట్టుకొని దుఃఖం పడుతుంటే చాలా బాధపడుతున్నారు. ఈ పెద్ద మనిషి కథ ఇట్లుంటే ఇగో ఈ పెద్ద మనుషులు గాంధీ బొమ్మ కాడ ఎందుకిట్లా కూకున్నారంటే కాటి కాలు జాపిన ఈడులా కంటికి రెప్పోలే కాపాడాల్సిన కొడుకే కాలయముని లెక్క మారి ఇంట్లకేం చెల్లగొట్టే వరకు ఇట్లా నిరసన చేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలుండే సిరిగిరి గంగిరెడ్డి సుబ్బలక్ష్మక్కలకు 2 కొడుకులు 2 బిడ్డలట. ఇక పెద్ద కొడుకు చాలా ఇబ్బంది పెడుతున్నాడట. దొంగ పట్ట కరెంటు బిల్లు తయారు చేసి ఇంటిని కూడా ఖాళీ చేయించే వరకు పత్తికొండ శారదా వృద్ధాశ్రమంలో తలదాసుకుంటున్నామని బాధపడుతున్నారు. అంటే కన్న కొడుకులు బిడ్డలు ఉండి కూడా ఎవ్వల్లేనోళ్ళ లెక్క అనాథాశ్రమంలో బతికే పరిస్థితి వచ్చిందన్నట్టు. అడ్డాల నాడు కొడుకులు గాని గడ్డల నాడు కాదన్నట్టు చేతగాని ఈడుల ఆళ్లకు ఏ తిప్పలు లేకుండా అరుచుకోవాల్సిన కొడుకులు గిట్ల రోడ్డు మీద పడేస్తే ఆళ్లేం మనుషులన్నట్టు. సాలెనక సాలు రేపు ఆళ్లకు సుతం గిదే గతి పట్టదా? నెరీ గింతనన్న మానవత్వం లేకుండా ఎట్లా మనుషులైనరో ఏం పాడో పోన్రి. మరిగా పెద్ద సార్లు ఇట్లా అయ్యవలను గోసబుచ్చుకునేటోళ్లకు పెద్ద శిక్షలు పడేటట్టు జయ్యుండ్రి. కన్న కొడుకులైనా బిడ్డలైనా కన్నోళ్ళని అరుచుకుంటేనే వాళ్ళకి ఆస్తి జందాలే, లేకుంటే అది ఏ అనాథాశ్రమానికో సర్కారుకో చెందేటట్టు కొత్త చట్టాలు తీసుకురాండ్రి. అట్లయితేనన్నా ఇసుంటోలు సక్కగైతారు అని అంటున్నారు వీళ్ళ ముచ్చట తెలిసిన అక్కడి జనాలు.